టౌన్ ఆఫ్ టెలురైడ్ వచ్చేసాం. టెలురైడ్కి ఇక్కడ ట్రోటో లేక్ అని ఉంది. మొత్తం చలికి ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయింది. కిందకి వెళ్దాం. ఫ్రీజ్ అయిపోయింది కదా. ఇక్కడ చుట్టుపక్కన కాటేజెస్ ఉన్నాయి. స్టే చేయొచ్చు అనుకుంటా కదా ఇక్కడ. ఎంత బాగుంది. అవును. ఇక్కడ చూసావా ఏంటి? జాగ్రత్త, అది మొత్తం ఫ్రీజ్ ఉండదు. అక్కడ దూరంలో చూసావా మౌంటైన్? మనకు కనిపించట్లే, ఫుల్ ఫాగీ ఉంది. వెళ్ళాలనిపించట్లే కదా ఇక్కడ నుంచి. ఈ వ్యూ చూస్తుంటే మౌంటైన్ వ్యూస్. మేము ఆల్మోస్ట్ 9500 ఎలివేషన్లో ఉన్నాం. టెలురైడ్లో అయితే చాలా స్నో ఉంది. అవును, చాలా ఎక్కువ. యాక్చువల్లీ నీ లెవెల్ వరకు వస్తుంది స్నో. ఇక్కడ వరకు ఉంది స్నో. కాలు లేపడానికి కూడా కష్టం అవుతుంది. స్నో బెడ్ బాగుంది. బెడ్ లో పడుకున్నట్టు చూసారా? ఇక్కడ 4x4 కార్ తీసుకొచ్చినా స్నోలో స్టక్ అయిపోయింది. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. యాక్చువల్లీ మా కార్ ఏమో అనుకుని వాళ్ళు ఎవరో వచ్చి డూ యూ నీడ్ హెల్ప్ అని మమ్మల్ని అడుగుతున్నారు. 4x4 కార్ వచ్చినా స్టక్ అయిపోతుంది. దీనికి మళ్ళీ వేరే ట్రక్ వచ్చి లాగాలి. వీళ్ళు నైట్ మరి ఎప్పుడు స్టక్ అయ్యారో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు దీన్ని. చలో. అండ్ ఇది డౌన్ టౌన్ ఎంటర్ అయిపోయాము. మౌంటైన్ వ్యూస్ చూడండి. స్విస్ ఆల్పైన్ మౌంటైన్స్ లానే ఉంటుంది అంటారు. యాక్చువల్లీ టెలురైడ్ని అమెరికన్ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇప్పుడే టెలురైడ్ రీచ్ అయ్యాము. ఈరోజు ఇక్కడ గండోలా రైడ్స్ ఉంటాయి, స్నో రైడ్స్. సో ఆ రైడ్ చేయాలని వెళ్తున్నాం అనమాట. దొరికిందా పార్కింగ్? దొరికింది, చూస్తున్నా. ఇక్కడ పార్కింగ్ అంతా పెయిడ్ పార్కింగ్. అక్కడ వెనకల స్నో పీక్ కనిపిస్తుంది కదా, సో అక్కడే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా స్విట్జర్లాండ్ లాగానే ఆర్కిటెక్చర్ ఉంది. ఇల్లులన్నీ చూస్తే మొత్తం స్విస్ ఆర్కిటెక్చర్ ఇల్లులు. అండ్ వెనకలనే ఆల్పైన్ మౌంటైన్స్ లానే ఉంది ఇది. ఈ మౌంటైన్స్లోనే ఇప్పుడు రైడ్. ఎక్సైటెడా గండోలా రైడ్కి? యా, ఫుల్లీ ఎక్సైటెడ్. పద. స్నోలో ఆడతావా? మొత్తం స్నో ఫిల్ అయింది. అసలు వ్యూ అయితే క్రేజీ ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు ఇదే రైడ్లో వెళ్ళాలి. కేబుల్ కార్ రైడ్స్ కూడా అంటారు, గండోలా రైడ్స్ అంటారు దీన్ని. వెళ్దామా? వ్యూ ఎలా ఉంది కదా? ఓకే, మన రైడ్ ఫినిష్ చేసేద్దాం పదా. ఇప్పుడు మన ఓ మై గాడ్, నాకు భయం వేస్తుంది. ఓకే. వావ్. మనం
ఒకసారి హాంకాంగ్ ఇక్కడ చూడు, యా మనం ఒకసారి హాంకాంగ్ వెళ్ళాం కదా. యా మొత్తం సిటీ వ్యూ చాలా చాలా బాగుంది యాక్చువల్లీ. రైడ్ రావాల్సిందే అందరూ. యా అండ్ ఇది ఫ్రీ రైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది చాలా నైస్. యా వ్యూ ఏమైనా ఉందా? మౌంటైన్స్ ఇంకా పైకి వెళ్తుంది యాక్చువల్లీ. యా ఫుల్ పీక్ వరకు వెళ్తుంది. ఎంత ఉంది ఎలివేషన్ హైట్? మోర్ దాన్ 10,000 feet ఎలివేషన్ లో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం ఆ కొండ పైనకి. ఇది టోటల్ 15 minutes రైడ్. పీక్ మౌంటైన్ కి తీసుకెళ్లి మళ్ళీ కిందకి రౌండ్ ట్రిప్ 15 minutes. స్నో బోర్డింగ్ అన్ని స్నో గేమ్స్ ఆడుకోవచ్చు పైన వెళ్ళి మనం. యా చాలా మంది స్నో బోర్డింగ్ చేస్తారు ఇక్కడ. ఆహా సిటీ చూడు, చిన్న చిన్నగా ఇల్లు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం పైకి. రీచ్ అయిపోయాం ఇక్కడ. హాఫ్ వేలో మనం కిందకి దిగొచ్చు. కిందకి దిగి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ స్కీ రెసార్ట్ అండ్ రెస్టారెంట్స్ అన్నీ ఉంది. ఇక్కడ పీక్ ఆఫ్ ద మౌంటైన్ లో రెస్టారెంట్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక పార్క్ ఉంది. అండ్ ఇది ఆల్పైన్ టెలురైడ్ మౌంటైన్స్. అండ్ ఇక్కడ లోపల వెళ్తే ఒకటి విలేజ్ బైపాస్ అని ఒకటి ఉంది. అండ్ ట్రైల్ ఉంది. ట్రైల్ చేయొచ్చు, ఐ మీన్ ట్రెక్కింగ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇక్కడ స్కీ బైక్ రైడ్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. యా ఇక్కడ చూసావా చాలా మంది స్కీ చేస్తున్నారు అక్కడ. యా స్నో గేమ్స్ ఆడుకోవచ్చు యాక్చువల్లీ మనం, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మనం కూడా ఆడుకోవచ్చు. యా వెనకకు తిరుగు. ఆహా షారుఖ్ ఖాన్. షూలో గ్రిప్ బాగుంది కదా. చాలా బాగుంది. ఇది కొలంబియాలో ఉన్నా. యా స్నోకి ప్లస్ ట్రెక్కింగ్ రెండుకి దీంతో ఒక్కటి గుట్ట అంటే ఏదైనా వలిపోవాల్సిందే. ఇక్కడ నుంచి మనం ఇంకా విలేజ్ వెళ్తున్నాం కదా. ఇంకో విలేజ్ కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాం విలేజ్. వెనక రెసార్ట్ అది కదా. ఎలివేషన్ లో బ్రీతింగ్ కూడా కొంచెం వెరైటీ ఉంది. ఇది యాక్చువల్లీ నాట్ జస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. కిందున్న విలేజెస్ వాళ్ళు కూడా ఇక్కడ పైన టెలురైడ్ సిటీ రావడానికి దీన్ని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ లాగా వాడతారు. సో వాళ్ళకు కూడా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఇది వాళ్ళ కోసం అని ఫ్రీ రైడ్స్ లాగా చేశారు. ప్లస్ ఇన్ బిట్వీన్ స్నో టైంలో స్నో అట్రాక్షన్స్ కి ఒక రైడ్ లాగా, ట్రాన్స్పోర్టేషన్ లాగా. ఇప్పుడు మనము ఆగిన స్కీ రెసార్ట్ ఆల్మోస్ట్ 13,150 feet ఎలివేషన్ లో ఉంది. చాలా హైట్ లో ఉన్నాము. ఇప్పుడు అక్కడ నుంచి కిందికి వెళ్తున్నాం. చూసావా 13,000 ఎలివేషన్ లో ఉన్నప్పుడు కదా. అవును, కిందకి వెళ్తూ ఉంటే కొంచెం ఇప్పుడు బ్రీదింగ్ అంతా ఈజీ అవుతుంది కదా. ఈజీ అవుతుంది. యా అక్కడ స్కీ రెసార్ట్ లో కొంచెం బ్రీత్ చేయడానికి డిఫికల్ట్ అనిపించే మాకు. ఏదో మంచి వింటేజ్ విలేజ్ లాగా ఉంది. యా ఓకే, ఆ విలేజ్ లో స్కీ రెసార్ట్ ఉంది కింద. చాలా మంది అక్కడ నుంచి స్కీ చేస్తున్నారు. పైనుంచి కిందకి చేస్తున్నారు. కింద ఒక రెసార్ట్ ఉంది, పైన ఒకటి ఉంది. అటు సైడ్ ఇంకోటి ఉంది గండోలా. అది స్కీ రెసార్ట్ వాళ్ళకి. ఓకే. ఆల్మోస్ట్ కింద ఇది విలేజ్. ఈ విలేజ్ కి రీచ్ అయిపోయాం ఇక్కడ.
ఇది మౌంటైన్ విలేజ్ స్టేషన్, మౌంటైన్ విలేజ్ అంటారు దీన్ని. ఎక్స్ప్లోర్ మౌంటైన్ విలేజ్. ఓ ఇక్కడ చాలానే ఉంది. గ్రాసరీస్ ఉన్నాయి, ఫుడ్ డ్రింక్ రెస్టారెంట్స్ ఉన్నాయి, రీటైల్ బ్యాంక్స్ ఉంది. ఓ ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద విలేజ్ లాగానే. మనం అక్కడ నుంచి వచ్చాం కదా. ఇది ఇంకో రైడ్. మనం వచ్చింది అదే. ఓ అవునా, ఓకే ఓకే, సారీ, ఇటు సైడ్ ఉంది ఇంకోటి. ఇక్కడ కిందకి వెళ్తే స్కీ రిసార్ట్. ఓ స్కీ, ఇక్కడ అంతా స్నో గేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ మనకి స్కీ చేయాలంటే రెంటల్ తీసుకొని స్కీ చేయొచ్చు. స్కీ బోర్డ్స్ ఉంటాయి ఇక్కడ. చాలామంది స్కీ బోర్డ్ తీసుకొని పైకి వెళ్ళి స్కీ చేస్తున్నారు. యాక్చువల్లీ స్కీ చేయాలన్నా కూడా బాడీ వెయిట్ ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇలా లైన్లో వచ్చి అక్కడ రైడ్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కి పైకి వెళ్ళి పైనుంచి స్కీ చేసుకుంటూ కిందకు వస్తారు. స్కీ రైడ్ చేస్తావా? నైట్ ట్రై చేస్తామా? ఇక్కడ లోకల్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడేముంది? యా ఓకే. ఇక్కడ కాఫీ ట్రై చేద్దామా? ఓకే యా. ఫెస్టివల్ సీజన్ కదా, మొత్తం డెకోర్ చేశారు. క్యాపచినో. షుగర్ కొంచెం ఎక్కువయ్యి. రిటర్న్ వెళ్దామా? ఇంక వెళ్ళిపోదామా? పద. మళ్ళీ నైట్ రావచ్చు, నైట్ చాలా బాగుంటుంది అంట. ఈ గండోలో మొత్తం 12 మిడ్ నైట్ వరకు ఓపెన్ అంట. రెస్టారెంట్స్ కూడా అన్ని మిడ్ నైట్ వరకు ఓపెన్ ఉన్నాయి. అయితే మనం వెళ్ళి హోటల్ చెక్ ఇన్ చేసేసి మళ్ళీ రావచ్చు. ఓకే. శాంటా క్లాస్ కూడా స్కీ చేస్తున్నారు, చూసారా? ఇప్పుడే హోటల్ చెక్ ఇన్ చేసేసాము. నైస్. మనకి హాట్ టబ్ కూడా ఉందా? యా. హాట్ టబ్. ఇక్కడ నుంచి మౌంటైన్ వ్యూ. ఓకే, లెట్స్ గో. క్రిస్మస్ ఈవ్ ఈ రోజు. మంచి డిన్నర్ తీసుకెళ్తున్నావా లేదా? పదా, మంచి డిన్నర్ తీసుకెళ్తా నీకు. యా, మౌంటైన్ విలేజా? అవును, మౌంటైన్ విలేజ్ వెళ్ళి మంచి డిన్నర్కి వెళ్దాం. It's like the mini Switzerland we could ever see. Yeah, we are feeling that way. Yeah. I think the most recent that was sold here was like 13 and a quarter. I think that was the most recent, about a couple days ago. Oh. 13 quarter means like the million? Yeah. Oh my god. Yeah, most of these houses are worth well over millions now. Oh. All maybe the village people come here. Yeah, everyone. Telluride, Mount Village. Okay. They're just different. They're different little towns that are connected to one big. నైట్ వ్యూ బాగుండనా, డే టైంలో వ్యూ బాగుందా? అంటే డేలో స్నో అంతా మౌంటైన్ వ్యూ చాలా బాగుంటుంది. లైట్స్ అట్లా. యా, రెస్టారెంట్స్ బాగున్నాయి.
ఓ ఇది విత్ ఐస్ ఇది. యా హ్యాపీ హాలిడేస్ అని. నేను ఇక్కడికి వచ్చానా ఫ్రీజ్ అవుతానేమో. యా హ్యాపీ హాలిడేస్. అది నీకోసమే. మొత్తం ఐస్ మోల్డ్. ఆహా చల్లగా ఉంది అసలు. ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది కూడా. అవును. ఇక్కడ వెళ్దామా ఇంకో రెస్టారెంట్ చూద్దామా? ఓ ఇక్కడ స్కీయింగ్ ఉందా? కిడ్స్ అంతా స్కీ చేస్తున్నారు. బాగుంది కదా. ఓ ఇది కూడా రెసార్ట్, స్పా అంతా ఉంది. ఇది యాక్చువల్లీ ఒక హోటల్కి సెంటర్లో స్కీయింగ్ ప్లస్ కింద రెస్టారెంట్, స్పా అన్నీ ఉంది. ఇక్కడ రిజర్వేషన్ కావాలనో లేదంటే వాకిన్ ఉందో అడగాలి. యా హాయ్. చాలా బాగుంది. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ లాగా చాలా వెరైటీ డ్రింక్ పెట్టారు. ఇది చూడండి, జెమ్ స్టోన్ వాటర్, స్టోన్ ఇన్ఫ్యూజన్ వాటర్. ఇది టేస్ట్ చేస్తావా? యా టేస్ట్ చేయి. డిఫరెన్స్ ఉందా టేస్ట్? స్ప్రింగ్ వాటర్. యా ఒకటేమో చార్కోల్ వాటర్, ఇంకోటి జెమ్ స్టోన్ అండ్ ఇంకోటి క్లోరోఫిల్. క్లోరోఫిల్ హైడ్రేట్స్ అండ్ ఎలివేట్ స్కిన్. జెమ్ స్టోన్ వాటర్ వచ్చి ఎనర్జీ హీలింగ్ అంట. ఏం ఆర్డర్ చేస్తున్నా? నచ్చిందా ఏమన్నా? ఒకటి ల్యామ్ బర్గర్ అండ్ లాబ్స్టర్. లాబ్స్టరా? ఓకే. వచ్చిందా డ్రింక్? ఎగ్ వచ్చింది. ల్యామ్ బర్గర్ వచ్చింది ఇది. ఓకే. యా లుక్స్ యమ్మీ. ఎలా ఉంది టేస్ట్? సరే మరి. బాయ్ అందరికీ. So I bring it home and I give it to her.